మార్కాపురం పట్టణంలో వెలిసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి వృషభరాజుల బల ప్రదర్శన ఉత్కంఠభరితంగా కొనసాగాయి. మార్కాపురం పట్టణంలో ఎస్వీకేపీ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ పోటీలను శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ప్రారంభించి రెండవ రోజు పోటీలు స్వయంగా తిలకించారు. న్యూ కేటగిరీ విభాగంలో నిర్వహించిన ఈ పోటీలో పట్టణంతో పాటు సమీప గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ వృషభరాజుల బలాన్ని ప్రదర్శించారు. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే ఈ పశుబల ప్రదర్శన పోటీలు ఈ ఏడాది కూడా దాతల సహకారంతో తూర్పు వీధి బండ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఒంగోలు జాతి ఎడ్ల ప్రదర్శన తిలకించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడారు. ఒంగోలు జాతి ఎడ్ల ప్రదర్శనకు జిల్లాలోని నలుమూలల నుండి రైతులు పాల్గొనడం అభినందనీయమని పేర్కొన్నారు. అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని, పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై ఈ కార్యక్రమాలను ఆస్వాదించాలని పిలుపునిచ్చారు. గెలుపొందిన వారికి దాతల సహకారంతో బహుమతులు అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త సూర పరమేశ్వరరెడ్డి, గుంటక సుబ్బారెడ్డి, తాళ్లపల్లి సత్యనారాయణ, నాలికొండయ్య యాదవ్, తూర్పు వీధి బండ కమిటీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మార్కాపురం లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమాలని వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే భక్తిపరమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమాలను వీక్షించేదానికి వేలాదిగా భక్తులు తరలి వస్తూ ఉన్నారు. అలాగే మార్కాపూర్లో ఆనవాయితీగా వస్తున్నటువంటి ఈ పశుపోషక పోటీలను కూడా నిన్న ప్రారంభించడం జరిగింది. ఈరోజు మీడియం సైజ్ పోటీలు జరుగుతూ ఉన్నాయి. రైతులు కానీ భక్తులు కానీ వేల సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు. వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఆ చెన్నకేశ్వర స్వామి కృప వల్ల ఈ సంవత్సరం మాకు మార్కాపురం జిల్లా అయింది. అలాగే త్వరలో వెలుగొండ పూర్తి కాబోతా ఉంది. అతి త్వరలో హార్టికల్చర్ హబ్గా కూడా తయారు కాబోతా ఉంది. ఇక 20-25 సంవత్సరాల వరకు ఈ ప్రాంత రైతాంగం కానీ అలాగే ఇతర వర్గాల వారు కానీ సంతోషంగా ఉండేటువంటి సమయం మాకు దగ్గరలోకి వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.